మీరు ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినం? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్ర శిల్పాల వంపు సొంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నంబరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తున్నా. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. దొరికినట్టు దొరికి దాడిపోతున్నాడే. వీడు అట్టాడే పట్టు తేవాల్సిందే. అసలు ఇక్కడే ఎక్కడ లెక్కుంటాడా? అమ్మా లోపలికి ఎవరైనా వచ్చారా?
నేనా? నేనే. అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయా? భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు ఇక్కడ. స్నానం చేస్తున్నా, తొట్టి స్నానం. అవుయా, స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే. సిద్ధం చెప్పు. వీడు పిచ్చోలో ఉన్నాడమ్మా. ఊరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా, లేకపోతే తన్నే చేసి అంతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి, నువ్వెందుకు? టీకిందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి కడిచి రామ్మా, పోదాం. చలి చలి పాప అలా పెరగించిన పెరగంటే బాగా తడిసిపోయారు. జలుబు చేస్తుంది, పట్టు మార్చుకోండి. అమ్మా సుబ్బులు. నీ పేరు సుబ్బురా? అబ్బా, ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ, మీ నాన్న? మా నాన్న. అబ్బా, నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు, ఆకలిస్తోంది. ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. అవును, మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేంది. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. ఇదిగో కోటయ్య, పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా పరమాత్ముడే. అందుకని ఎవ్వరికీ తెలియకుండా పని జరిపించే. నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులు అయిన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య, ఇదిగో విషం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతు చేత త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. వెళ్ళు. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళనగా ఉంది. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా. అలాగే, తప్పకుండా. రాజా, నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరాలి. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టవంతుడు. ఏమిటిది? ద్రాక్షరసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? యువరాజా, 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతలా? అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుడుతున్నావా? ఇక్కడ ఈ పళ్ళరసంలో ఏం గెలుతావు? నేనా?
అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నా నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. అయితే తాగు. నాకెందుకండి? శభాష్, వేసేశాం కోటలో పాక. విషప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేను. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటా? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఉంది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహుల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడిని. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా. అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న, దోమలు. దోమలా? దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరి తల్లి, నా తల్లి తల్లి చూరమ్మా, చూర పక్కదే, ఆ పక్కదే. నా తల్లి తల్లి. ఏంటి పూరి లేదేమమ్మా? నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా. నా తల్లి నా తల్లి కూరేనా? కూర నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మా, ఆ మధ్యది. నా తల్లి పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కడత ఉండి తల్లి. అదేమిటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి నా తల్లి.
ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు చేయగడుకున్నావుగా నాన్న నేను చెయ్యి కడుక్కున్నానా ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి ఏదో పరాగ్గా కంచంలో పారబోసు కడుక్కో ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా మతిపోతు నా బుర్రకి తర్రాడింది అయ్యో నా తల్లి ఏదో మాయకుంది అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా నాకేం తెలుసు నాన్న నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాతి పెడతా నాన్న వద్దు నాన్న కొట్టక నాన్న పాపం అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా చెల్లాయ్ రాధా అన్నయ్య అమ్మా చెల్లాయ్ రాజా ఏమైనాడు రాజా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు కంచి వెళ్ళిపోవాలి ఎక్కడికి పద సుబ్బులు సుబ్బులు ఎవరన్నయ్య ఎవరేమిటి నీ మొహం నాకు కాబోయే కిరికిరి నువ్వా మా నాన్నడి మీ నాన్న అలా వెళ్తూ ఉన్నాడు ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉంటుంది ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి ఇందులో ఏం కిరికిరి లేదులే అలాగే రామ్మా వెళ్ళు అప్పుడే కిరికిరా అమ్మాయి సుబ్బులు సుబ్బులు ఏమన్నా వాడు ఎక్కడా దొరకలేదమ్మా ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప గీ అనిపించు ఎవరి అమ్మాయి నా స్నేహితురాలు నాన్న యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది పేరు రాధా అలాగా అమ్మా నేను దివాణాలు పోతున్నా తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా ఆ దొంగగారికి మళ్ళీ వస్తాడు అలాగే నాన్న ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా, రండి దయచేయండి. ఏమిటో కంతపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే.
ఆసన్నం అవుతూ ఉంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అట ఆటంకం, ఎవరికి తెలియనవి? అమ్మాయిలు త్రాగుడు, అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకం నాక? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతు కర్తవ్యం అన్నారు. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నలం గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయశ్రీ భూపతులకు, మహారాణి లలితాదేవి గారికి, రాజరాజ హైమావతి దేవి గారికి. రాజా బావా, బావా, గొడవ ఎక్కడ? బుద్ధి ఎక్కడ? గుడ్డులా ఇదేంటే గిరిగిరి అది అనుకున్నా మా బావ రాజ్య నా రాజ్య. మర్యాద లేకుండా మాట్లాడుతున్నా. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు, బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని శ్మశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేనివారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినటమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పండితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊడు, గుడ్డ, నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం.
కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజులు కాను. మహారాజా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి గణించి పంపిస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా, ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం చైనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా.